హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఇది ఇలా రండి. గుడ్ మార్నింగ్. హాయ్ హలో అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అన్నీ. నా దగ్గర ఉంది కీ, ఇవ్వనా? దక్షిత్. సో నో ఫైటింగ్. సో పొద్దున్నే కొంచెం హడావిడిగా ఉన్నాము. అందరం రెడీ అయిపోయి గిల్లేడా లేదు సారీ. సో అందరం రెడీ అయిపోయి దక్షిత్ కిండర్ గార్డెన్ ఈరోజు రమ్మన్నారు అనమాట. సో ఇక్కడ కిండర్ గార్డెన్లో ప్లేస్ వచ్చింది దక్షిత్కి. జనవరి 19 నుంచి ఈరోజు మీట్ లాగా రమ్మన్నారు అనమాట చూసుకోవడానికి. అదంతా మా హస్బెండ్కి ఈరోజు ఆఫీస్ కూడా ఉంది, బట్ ఈరోజు పండగ కాబట్టి అండ్ ఎటు కాక 9కి అపాయింట్మెంట్, ఇంకో 15 మినిట్స్లో అపాయింట్మెంట్ ఉంది. ఇంకా పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ చేయాలన్నా ఫుల్ హడావిడి, స్నానాలు తల స్నానాలు చేయాలి కదా. సో హడావిడిలో ఉన్నాం అండ్ స్టార్ట్ వెళ్తున్నాం. అండ్ పండగకి మెయిన్గా ఈ 4 days నేను వ్లాగ్ అయితే ఏం చేయలేను, బట్ ఈరోజు అషికి భోగిపళ్ళు పోస్తాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. దక్షిత్రా అవసరం లేదు, ఈరోజు జాయిన్ అయ్యే రోజున డాక్టర్ లెటర్ తెమ్మన్నారు. చెప్పు అందరికి. హలో అందరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. యా, ఈ ఇయర్ మాకు ఫెస్టివల్స్ అన్నీ గాన్. ఈ హడావుల్లో ఇంకా ఇల్లు సెట్ అవ్వలేదు, చాలా పనులు ఉన్నాయి. అందుకే వ్లాగ్ చేసే మూడు ఆ సిచ్యువేషన్ లేదనమాట ఇంట్లో. అండ్ ఈరోజు మంచి రోజు, దక్షిత్ని అక్కడికి తీసుకెళ్తాం. అట్ ద సేమ్ టైం నాకు ఫెస్టివల్లో ఒక్క వ్లాగ్ అన్నా చేశానన్న ఫీలింగ్ ఉండాలి అని చెప్పి. అండ్ సాయంత్రం అషికి భోగిపళ్ళు పోస్తాము. అదైతే మిస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అషికి ఇది 3rd time పోయడం అనమాట పుట్టాక. సో అసలు మిస్ చేయొద్దు అని అనుకున్నాను. సో ఎక్కడ చేస్తున్నాం ఏంటి ఇదంతా ఈ వ్లాగ్లో చూడండి. ఫస్ట్ అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ ఒకసారి అయితే వెళ్ళాము కిండర్ గార్డెన్. మా ఇంటి నుంచి ఒక 700 meters వాక్ అనమాట. సో దగ్గరలోనే, కార్లో అయితే 2 minutes వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి అంతా చూడాలి. లోపలంతా చూసి వాళ్ళతో మాట్లాడి ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నీ చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది కదా. హోప్ఫుల్లీ ఇదే లాస్ట్ కింద కదా. పాపం ఇప్పటికీ ఇది మూడోది మార్చాము. బట్ మా అదృష్టం ఏంటంటే అప్లై చేసిన ప్రతి చోట మేముంది చాలా 1 year ఉన్నాం 2 different ప్లేసెస్లో కూడా. అప్లై చేయంగానే చాలా తొందరగా వస్తాయి. అండ్ స్పెసిఫిక్గా వాడికి ఈ జాన్లోనే వచ్చేది, ఎప్పుడు అంతే జాన్లోనే వచ్చేది. లాస్ట్ ఇయర్ కూడా అంతే, అంతకుముందు కూడా అంతే. నాకు ఎందుకో భలే అనిపిస్తుంది ఈ టైమ్స్లోనే వాడికి అప్లై చేయగానే వచ్చేది. అది మా అదృష్టం నిజంగానే. చాలామంది కష్టపడుతూ ఉంటారు కిండర్ గార్డెన్స్లో రావడానికి, బట్ మాకైతే బాగానే వచ్చింది. అండ్ ఆషిక్ అయితే లేదు, ఇంకా ఆషిక్ ఇంకా రాలేదు. సో దక్షిత్ వరకు వచ్చింది, జాయిన్ చేస్తున్నాము. ఎవరో ఒకళ్ళు వెళ్ళినా చాలు, కొంచెం మేనేజ్ చేయగలను నేను. సో అందుకనే పొద్దున్నే రెడీ అయ్యి వచ్చాం. ఫుల్ కంగారుగా ఉంది. బ్లాగ్ చిన్నగానే ఉంటుంది. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ కిండర్ గార్డెన్ విశేషాలు కూడా మళ్ళీ వచ్చాక మాట్లాడతాం మీ అందరితో. సో ఇదంతా కిండర్ గార్డెన్ ఉండే ఏరియా అనమాట. ఫుల్ హౌసెస్తో బిజీగా ఉంది. అసలు ఇన్ని హౌసెస్ పెట్టుకుని మా కిండర్ గార్డెన్ ఎలా వచ్చిందో నాకు అర్థం అలా. చుట్టుపక్కల అంతా ఇల్లులే, ఈ ఇల్లుల మధ్యలో కిండర్ గార్డెన్ ఉంటుంది అనమాట. సో బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తా. ఇక్కడ ఫుల్గా అపార్ట్మెంట్స్, ఇల్లులు. అసలు మేము ఫస్ట్ టైం చూడడానికి వచ్చినప్పుడు ఇంత రష్లో మనకు అసలు ఎలా వచ్చింది ప్లేస్ అని అనుకున్నాను నేను. అదే కదా. సో అదే అనమాట కిండర్ గార్డెన్. 2 floors, అటువైపుకి ఫుల్ ఉంటుంది. ఇదంతా వాళ్ళ స్పీల్ ప్లాట్స్. ఆ ఫ్రంట్ ఉన్నదంతా పిల్లల్ని తీసుకెళ్తున్నారు అందరూ. వెళ్దు కానీ. సో ఆ క్రీమ్ కలర్లో ఉన్న బిల్డింగ్ మొత్తం వాళ్ళ కిండర్ గార్డెన్ అనమాట. సో ఇది అది మొత్తం కలిపి అనమాట. చాలా పెద్దది కిండర్ గార్డెన్ అయితే. Dakshit, are you excited? Yes. Yeah? Nadu. 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 Dakshit, ఏంటి? ఉంటావా? మనం మాంటాగ్ రావాలమ్మా మళ్ళీ. వాడు ఉంటాడంట.
జీ సో ఎస్ వెళ్ళొచ్చేసాము. ఒక 40 minutes అలా పట్టింది. అంతా చూపించారు. సో అన్నీ చెప్తూ ఉంటారు కదా ఇనీషియల్గా అప్లికేషన్స్ అవన్నీ ఫిల్ చేసాం అనుకోండి. బట్ ఇక్కడ ఏం చేస్తారు, మనం ఏం సబ్మిట్ చేయాలి అవన్నీ చెప్పారు. అండ్ మండే నుంచి రావాలన్నమాట. సో డాక్టర్ లెటర్ ఒకటి తీసుకొని రావాలి వచ్చేటప్పుడు, అది ఉంటేనే అడ్మిట్ చేసుకుంటారు. అండ్ యా ఇంకా మండే నుంచి ఒక 2 hours, ఇనిషియల్గా 1 hour 2 hours వాడు ఉండేదాన్ని బట్టి ఇంకా పెంచుతూ ఉంటారనమాట. ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ వీడికి వచ్చింది 6 hours, సేమ్ అక్కడ ఉన్నట్టే ఫుల్ టైం రాలేదు. 8 to 6 అలా 8 to 2 అనమాట ఆఫ్టర్నూన్ వరకు. అండ్ అషిక్ కూడా అడిగాము, వాళ్ళు ఏంటంటే ఏప్రిల్లో మేలో చెప్తాము అవైలబిలిటీ బట్టి అన్నట్టు చెప్పారు. సో అది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. వాడి ఫేస్ డల్ అయిపోయింది. వచ్చేస్తున్నామని వాడు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు పాపం, వెళ్ళి ఉండాలని. వెళ్దామమ్మా, సాయంత్రం వెళ్దాం షాపింగ్కి. వీళ్ళ భాషలో షాపింగ్ అంటే గ్రాసరీ షాపింగ్ అనమాట. వెళ్దాం షాపింగ్కి, నాన్నకి ఇప్పుడు మీటింగ్ ఉందంట. ఓకేనా, వెళ్దాం షాపింగ్కి. సో ఎస్, మళ్ళీ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. వెళ్దాం. బాయ్ చెప్పు అందరికి. అండ్ లంచ్కి వచ్చేసి స్పెషల్స్ ఏం చేయలేదు. మేము ఇంకా ఫ్రిడ్జ్ అది ఆర్డర్ చేయలేదన్నమాట కొత్తవి. కొంచెం పనులు అవి ఉన్నాయి ఇంట్లో, ఇంకా అందుకని ఎప్పటికప్పుడు తెచ్చుకొని వండుకుంటున్నాము వెజిటేబుల్స్ అవి. సో చామదుంపలు ఫ్రై చేశాను అండ్ జుక్ని ఇగురులాగా చేశాను అనమాట. కొంచెం బీరకాయ కర్రీ స్టైల్ లాగా గ్రేవీ కర్రీ లాగా చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అన్నట్టు. అండ్ అవి చేసి ఇంకా మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. మా హస్బెండ్కి లంచ్ బ్రేక్ టైంలో వెళ్ళాము, ఎందుకంటే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా చెప్పాను కదా, ఎప్పటికప్పుడు ఒక 2-3 డేస్కి ఒకసారి వెళ్ళి ఫ్రెష్గా మిల్క్, కర్డ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటున్నాము. ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి, ఇంకా ఏమీ అవ్వలేదు. మేము 1 monthలో ఎన్ని చేసామో అన్ని వరకు చేసాము. బట్ ఈ భోగి వ్లాగ్ తర్వాత ఎప్పుడో 1 month తర్వాత పోస్ట్ చేస్తే బాగోదు, కాబట్టి మీకు కూడా ఒక అప్డేట్ లాగా ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఫెస్టివల్ వ్లాగ్ ఒకటి ముందు షేర్ చేస్తున్నాను. ఇంకా సూపర్ మార్కెట్కి వచ్చామంటే మనకి 1-2 ఐటమ్స్కి వచ్చి అన్నీ కొంటాం కదా. ఎస్పెషల్లీ మా హస్బెండ్ని తీసుకురమ్మన్నప్పుడే బెటర్గా అనిపిస్తుంది నాకు. అప్పటికే అన్నారు తను నేను తీసుకొచ్చేస్తాను అని, లేదు నేను వస్తానని చెప్పి చాలా డేస్ అయిపోయిందనమాట బయటికి వెళ్ళి కూడా. సో ఏమన్నా కావాలన్నా తన ఆఫీస్ నుంచి తీసుకొచ్చేస్తున్నారు, రోజు వెళ్తారు కదా ఆఫీస్కి. నాకు కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది, వస్తానని చెప్పి ఇంకా ఆ రోజు కొన్ని పండగ కావాల్సినవి అలా తీసుకుందాం అన్నట్టు, ఇంకా ఫ్లవర్స్ అవి నేను వస్తానని చెప్పి ఇంకొచ్చాను. నాకు కూడా కొంచెం ఇంట్లోనే ఉండి చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ సూపర్ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళినా వీళ్ళు ఏదో ఒకటి ఏడుస్తూనే ఉంటారు, అది కావాలి ఇది కావాలి అని. అండ్ వచ్చాక ఇంకా మా హస్బెండ్ కాసేపు వర్క్ చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇంక ఇంటి పనులు స్లోగా ఎవ్రీడే ఎంతో కొంత చేస్తూ ఉంటారనమాట. సో ఆఫీస్ నుంచి వచ్చాక అలా, ఈరోజు హోమ్ ఆఫీస్ కాబట్టి కొంచెం. అండ్ ఈ బాత్రూమ్ ఆల్రెడీ రెనోవేట్ చేసే ఉన్నది. సో దీన్ని మేమేం పెద్దగా ఎక్కువేం మార్చలేదు. బట్ ఇందులో ఇంకా ఎలక్ట్రికల్ పవర్ అది సప్లై ఇవ్వలేదు. ఎంటైర్ హౌస్కి మా హస్బెండే చేశారనమాట. సో దానివల్లే కొంచెం వర్క్స్ అన్నీ డిలే అయ్యాయి, అదే ప్రాసెస్లో ఉంది. అండ్ బాత్రూంలో అన్నీ ఉన్నాయి కానీ లైట్స్ లేవు, ఓన్లీ కిచెన్లో అండ్ బెడ్రూమ్లో ఒక లైట్ అండ్ కిచెన్లో మాత్రమే ఉందన్నమాట. ఇంటి మొత్తానికి ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, లైట్స్ కూడా లేవు. మేము చిన్న లైట్స్ పెట్టుకొని కిచెన్ నుంచి కనెక్షన్స్ లాక్కొని యూజ్ చేస్తున్నాం అనమాట. అందుకే నేను ఏం వ్లాగింగ్ చేయట్లేదు, ఇది కూడా డే టైం కాబట్టి చేశాను. ఇల్లు మొత్తం థింగ్స్ అన్నీ ఎక్కడ అక్కడే ఉన్నాయి, మేము ఏమీ సర్దుకోలేదు కిచెన్లో కొంచెం తప్ప. అండ్ ఇంకొక 1 month అయితే తప్పకుండా పడుతుంది హౌస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. ఈలోపు నా ఓల్డ్ వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో రెనోవేషన్స్ ఎలా చేసాం ఏంటి అవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ బాత్రూంలో మిర్రర్ కూడా లేదనమాట. సో ఇన్ని రోజులు మేనేజ్ చేసాం. దీనికి ఒక బిట్ కావాలి, టైల్స్లో వేయడానికి ఒక స్పెషల్ బిట్ ఉంటుంది అనమాట, డైమండ్ బిట్ అని. అది కొనుక్కొచ్చారు ఆ రోజు మార్నింగ్ వెళ్ళి, ఇంకా లైట్స్ అవి వేయాలని చెప్పి. సో మిర్రర్ లేక ఇంట్లో ఒక్క మిర్రర్ కూడా లేదనమాట. ఎక్కడ ఏదో ఫేస్లు పొద్దున్న లేస్తున్నాం, తన మొహం నేను, నా మొహం తను చూసుకోవడం అంతే. సో ఇది ఒక లైట్ హార్న్బాక్లో తీసుకున్నాం అనమాట. దీనికి లైటింగ్ వస్తుంది రౌండ్లో.
సో దాన్ని ఫిట్ చేస్తున్నాము. నాకు స్క్వేర్ అంత నచ్చదు, సో రౌండే కొందామని ఇంకా రౌండే తీసుకున్నాం అనమాట. సో దాన్ని ఫిట్ చేసుకుంటున్నాము. సో ఈ బాత్రూమ్ని స్లోగా సెట్ చేసుకుంటూ ఉన్నాము, ఎందుకంటే బాత్రూమ్ కూడా మెయిన్ కదా ఎవ్రీడే యూసేజ్లో. సో ఇన్ని రోజులు డస్ట్ వర్క్ అది ఉండి ఎంత క్లీన్ చేసినా డర్టీగానే ఉండేది. సో ఇంకా కొంచెం నీట్గా అంతా క్లీన్ చేసుకొని ప్లాంట్స్ అవి పెట్టుకొని సో హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఆ టైల్స్ పక్కన ఆ టైల్స్ మీద హోల్స్ ఉన్నాయి చూసారా, సో అవి ఆల్రెడీ ఎవరైనా హౌస్ సేల్ చేశారు కదా, సో వాళ్ళు ఎలా కావాల్సి అలా హోల్స్ పెట్టేశారు. చాలానే ఆవిడ ఓల్డ్ లేడీ కాబట్టి కొన్ని ఎక్స్ట్రా హోల్స్ అవన్నీ పెట్టుకున్నారు. అండ్ మేము ఫ్లోర్ హీటింగ్ వేయించుకున్నాం, ఆవిడ హీటర్ అవి పెట్టుకున్నారు. సో దానికి అలా చాలా పెద్ద పెద్ద హోల్సే ఉన్నాయి. బట్ అలా ఎన్ని టైల్స్ అని తీస్తామో అన్నీ పాడైపోతాయని దాన్ని ఫిల్లింగ్ కోసం అని ఆలోచిస్తూ ఉన్నా అనమాట, ఏం పూడ్చాలి ఏంటి అని. అండ్ ఇక్కడ పాత వైరింగ్ అదంతా ఉండేది. సో మా హస్బెండ్ కొత్త వైరింగ్ కోసం పాతవన్నీ కనెక్షన్స్ అన్నీ పీకేశారు. సో ఇంకా ఫైనల్లీ ఆ రోజు ఇంట్లో ఉండి చేస్తున్నారు కాబట్టి ఒక 1/2 అవర్ 1 అవర్ టైం తీసుకొని ఇంకా బ్రేక్ టైంలో ఇంకా ఈ ఫిట్టింగ్స్ అన్నీ చేస్తున్నారనమాట. సాయంత్రం వచ్చాక చీకట్లో అసలు ఏం కనిపించట్లేదు సరిగ్గా. అండ్ ఎలక్ట్రికల్ వర్క్కి పైనుంచి కిందకి 3 ఫ్లోర్లు తిరుగుతూ ఉండాలి కింద కనెక్షన్స్ చూసుకుంటూ అంతా. సో యా, అండ్ తనకి ఎక్స్పీరియన్స్ ఉందని చాలామంది అడుగుతున్నారు. ఇండియాలో మనకు అంత అవసరం రాదండి, తనకి ఎక్స్పీరియన్స్ లేదు కానీ నాలెడ్జ్ ఉంది. చిన్నప్పటి నుంచి తనకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్, ఇలాంటి చిన్న డిఐవైస్ చాలానే చేసేవాళ్ళు అనమాట. సో అలాగా ఎలక్ట్రికల్ వర్క్ అంతా తన నాలెడ్జ్ ప్రకారం అంతా చేసుకున్నారు. సో అలాగా ఈ బాత్రూమ్కి ఇంకా ఫైనల్లీ లైటింగ్ తప్పించారనమాట. ఆ రోజు నా ఆనందం చూడాలి, అంతా ఇంత కాదు. ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి ఉంటున్నాం ఇంట్లో. నైట్ అంతా కొంచెం చీకటిగా సంహో అలా మేనేజ్ చేసేస్తున్నాం పిల్లలతో కూడా. సో ఫైనల్లీ బాత్రూంలో లైట్ రాగానే ఒక కొత్త ఫీల్ వచ్చింది. అంటే ప్రీవియస్గా ఎలక్ట్రిసిటీ లేని వాళ్ళు సడన్గా కరెంట్ వస్తే ఎలా ఫీల్ అవుతారు, నేను అలానే ఫీల్ అయ్యాను నిజంగానే. సో ఇది పైన హాల్వే అనమాట. సో చూసారు కదా, ఇవన్నీ కింద నుంచి ల్యాండ్ వైర్స్, ఎలక్ట్రికల్ వైర్స్ మొత్తం 2 ఫ్లోర్స్ నుంచి తను హోల్స్ పెట్టి లాగి అన్ని రూమ్స్లోకి కనెక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో అవి ఇంకా ఫిల్ అవ్వలేదన్నమాట, తన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు జనవరి నుంచి. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. సో ఫైనల్లీ లైటింగ్ వచ్చింది మా బాత్రూమ్కి. అండ్ ఇంక ఫైనల్లీ లైట్ అయిపోయింది. అండ్ మాది కమోడ్ సీట్ ఆటోమేటిక్ అనమాట. సో అది ఛార్జింగ్ అవ్వలేదు ఇన్ని రోజులు పవర్ లేక. ఇంకా ఛార్జింగ్ అయితే దానికి పెద్ద రిమోట్ లాంటిది వస్తుంది, ఇంకా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ ఫ్లష్ ఇవన్నీ అదే చేస్తుంది అనమాట. సో దానికి కూడా ఇంకా ఛార్జింగ్ ఎక్కుతుంది. అండ్ అక్కడ పెట్టాం. ఇది ఇనీషియల్గా దక్షిత్ బాగా వాడేవాడు, వాళ్ళకి అందదు కదా, ఇది కొంచెం పైకి ఉంటుంది. సో ఫ్లష్ కొట్టాలన్న వాటర్ ఆడికి ఎంత ఎక్సైట్మెంట్ వచ్చామ్మా, ఓపెన్ అయింది ఆటోమేటిక్గా. ఫస్ట్లో భయపడ్డాడు, 1-2 రోజులు చాలా భయపడ్డాడు. సెన్సార్ కదా, కొంచెం దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేది. అండ్ మాకు ముందంతా నార్మల్గా మేము తీసుకునేది కదా మెకానికల్గా. సో ఇనీషియల్గా భయపడ్డాడు, బట్ తర్వాత అంతా ఎక్సైట్మెంట్ అదంతా. అండ్ ఫైనల్లీ బాత్రూమ్ అయితే ఆ పైన ఒక గ్రీనరీ యాడ్ చేశాను ఆ హోల్స్కి. ఇంకా ఏం చేయాలని చూడాలి, ఫిల్ చేసినా సరే అవి కనిపిస్తూ ఉన్నాయి ఏదో ఒక మూల. సో నా దగ్గర ఉన్న వాటినే తిప్పి ఏదో ఒకలాగా చిన్నగా డెకోర్ చేస్తాను. అండ్ బాత్రూమ్ అయినా బాత్రూమ్ లాగే ఉండాలని నాకేం ఉండదు, నా దగ్గర ఉన్న ఓల్డ్ కర్టెన్స్ ఎక్కడ యూజ్ చేయొచ్చు. సో అలా కొన్ని పీసెస్ అవి యాడ్ చేసి సింపుల్గా ఫస్ట్ అయితే మా ఇంట్లో రెడీ అయింది బాత్రూమే అన్ని రూమ్స్ కన్నా. సో మిగిలినవన్నీ స్లోగా చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఇంకా అయ్యాక ఈవినింగ్ అలాగా ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఇంకా నేను కూడా రెడీ అవుతున్నాను అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఇల్లు మొత్తం అసలు ఎలా ఉంది, ఎందుకు ఇంట్లో చేసుకోవట్లేదు, అవంతా మీరు కమింగ్ బ్లాగ్స్లో చూస్తారు. ఇల్లు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, అలా ఉంది ఫుల్ దుమ్ముగా. చెప్పాను కదా, ఇంకా ఏమి సామాన్లు చదువుకోలేదన్నమాట. సో ఫెస్టివల్స్లో సెలబ్రేట్ చేసుకోవాలంటే కొంచెం ఇల్లు, మీకు తెలుసు నాకు ఓసిడి, కొంచెం ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇదంతా. అలా ఏమీ లేకుండా పిచ్చిగా ఉంది ఇల్లు అంతా, ఇంక ఇంట్లో ఏం చేసుకోలేను. సో మా మమ్మీ ఒక ఐడియా వచ్చిందనమాట, భోగి పళ్ళు గుళ్ళో కూడా వేయచ్చు, దేవుడి దగ్గర పెట్టించి అక్కడ తీసి అక్కడ వేసే మీకు కుదిరితే అని చెప్పింది. ఇంకంతే ఐడియా వెంటనే అమలు చేసి ఇంకా ఆ రోజు మా హస్బెండ్ని హోమ్ ఆఫీస్ కాబట్టి ఇంకా వెళ్దామని చెప్పి ఈవినింగ్ వెళ్ళి అసలు ఇంట్లో పోసినంతకన్నా ఎక్కువ తృప్తి, ఎక్కువ ఆనందం వచ్చిందనమాట. చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడైతే మీరు నమ్మరు, ఎథనిక్ వేర్ ఈ శారీ కానీ, ఇది కొత్త శారీ, పిల్లలకి బట్టలు కానీ వెతకడానికి తలప్రాణం తాక్కొచ్చింది. ఆల్రెడీ ఆ రోజు పొద్దున్నే కొంచెం నిద్ర లేక తలస్నానం వల్ల తలనొప్పి ఒకటైతే పిల్లల బట్టలు, నా శారీ ఒక్కొక్క చోట నుండి వెతకడానికి చాలా హెడేక్ అనిపించింది.
అండ్ ఎస్ ఇక్కడ సింపుల్గా నేను రెడీ అయిపోతున్నాను. నేను రెడీ అయిన ప్రొడక్ట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అమెజాన్లో మంచి సేల్ అయితే జరుగుతుంది 16 నుంచి 22 వరకు. సో ఇవన్నీ మంచి డీల్లో వస్తాయి. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అన్నీ ఇండియన్ ప్రొడక్ట్సే అండి, నేను ఎప్పటి నుంచో వాడుతున్నవే, చాలా బాగుంటాయి. అండ్ మీకు చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను. లింక్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ అషీకి వేసిన పట్లంగా అయితే నేను లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చాను కదా, అప్పుడు కుట్టించి తీసుకొచ్చిన దాంట్లో ఒక కొత్తది అనమాట. అది 1 ఇయర్లో అషీ ఎదిగిపోవడం వల్ల కొంచెం కురుసైపోయింది. ఇంకా నేను లాస్ట్ మూమెంట్లో రెడీ అయ్యే ముందు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బట్టలు ఉన్నాయండి. అసలు మేము ఇనీషియల్గా బట్టలు మొత్తం వచ్చిన ప్రతిసారి తీసుకొచ్చేవాళ్ళం కదా, అలా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క దగ్గర ఉంటే చాలా టైం తీసుకొని అదంతా వెతుక్కొని నా తలనొప్పికి ఎక్స్ట్రా హెడేక్ అనమాట అంతా. బట్ ఫైనల్లీ అన్నీ దొరికాయి. అండ్ ఇక్కడ స్టుట్గార్ట్లో టెంపుల్ ఉంటుంది అనమాట, చాలా బాగుంది, వినాయక టెంపుల్ ఏదో. మేము అది 2.5 years బ్యాక్ వెళ్ళాము. అషీ పుట్టాక నెలలోపు టెంపుల్కి వెళ్ళాలి అంటే అప్పుడు అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం అనమాట. చాలా బాగా అనిపించింది వెళ్ళినప్పుడు. అండ్ ఇది మా ఇంటి నుంచి ఒక 15 kilometers ఉంటుంది అనమాట. సో టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ అషీ కొంచెం అప్పుడే నిద్ర లేచిందనమాట, కొంచెం స్లీపీగా. అండ్ భోగిపళ్ళు అవన్నీ కలిపేసి ఇంటి దగ్గర తీసుకొచ్చాను. అండ్ అలానే మేము గురుప్రవేశం చేసినప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా, అవన్నీ కూడా మూట కట్టి ఉంచాను అనమాట. సో టెంపుల్లోకి వచ్చాక పూజారికి ఇచ్చేద్దాం, మళ్ళీ మర్చిపోతామని. ఇంక ఇక్కడ అప్పుడే పూజ స్టార్ట్ చేస్తారు. అరౌండ్ 6కో 6:15కో వచ్చాము. ఇంకా 6:30కి అలాగా పూజ అది స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 10 వరకు టెంపుల్లోనే ఉన్నాం అనమాట మేమైతే. ఇంకా అలా కూర్చొని ఉన్నాం, ఇంకా జనం అయితే ఎక్కువ ఎవరు రాలేదు. ఇంకా పూజ కూడా స్టార్ట్ చేయలేదు, దేవుడికి అంతా తెరేసేసి ఉంచారనమాట. అండ్ ఇక్కడ అషిని నవ్వించడానికి దాని యాక్సెసరీస్ అన్నీ చూపించమని అడుగుతున్నాము. చాలామంది అయితే వచ్చారు. అండ్ లాస్ట్లో పూజ అంతా అయిపోయాక అరౌండ్ 8:30 అలాగా వినాయకుడికి పల్లకి సేవలాగా మోస్తూ టెంపుల్ అంతా తిప్పుతూ, సో బాగా చేశాను. ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను ఎందుకో అషీ చేయి పట్టుకొని నన్ను తీసుకెళ్ళింది. సో పంతులు గారు అంతమంది ఉంటే నన్ను పిలిచి ఆయనకి మొత్తం జరిగేదంతా అయ్యే వరకు నన్ను దేవుడికి హారతి ఇమ్మని చెప్పారు ఆయనతో పాటు. సో అదంతా చేశాను. ఆల్మోస్ట్ ఒక 20 minutes జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్గా ఆ రోజు అంతమందిలో నన్ను సెలెక్ట్ చేసుకొని చేయడం ఇదంతా, ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్. ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇనీషియల్గా 6:30కి పూజ స్టార్ట్ చేసినప్పుడు దేవుడి దగ్గర పెట్టారు. పూజ అంతా అయ్యేటప్పటికి చాలా టైం అయింది. అంతసేపు దేవుడి దగ్గరే ఉండి ఇంకా అవి లాస్ట్లో ఇచ్చాక అప్పుడు పిల్లలకి టెంపుల్లోనే కూర్చోబెట్టి భోగిపళ్ళు పోసాము. చాలా చాలా స్పెషల్గా అనిపించింది. బట్ ఏంటంటే ఈ టైంకే పోయాలి ఆ టైంకే పోయాలి అన్నవి పట్టించుకోకపోతే చాలా స్పెషల్గా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇలా ఎప్పుడు చేసి ఉండేవాళ్ళం కాదు. ఇల్లంతా రెడీగా ఉండుంటే టెంపుల్లో పోయాలన్న ఆలోచన మా మమ్మీకి వచ్చి నాకు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ ఇంక వాళ్ళకి భోగిపళ్ళు పోసి ఫుడ్ అది తీసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. హలో, సో మా భోగి పండుగని ఇలా ముగించాము. టైం అయితే 9:30 అయింది. టెంపుల్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎప్పుడో వచ్చాము, 6:30కి వచ్చాము. 9:33 hours ఉన్నాం అక్కడే. చాలా హ్యాపీగా అన్ని పూజలు అంటే ఈరోజు స్పెషల్ గా చాలా చేశారు. బాగా అనిపించింది, బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్. అన్ని చేసుకొని యాక్చువల్లీ ఇంకా కొంచెం లేట్ అయ్యేది. భోజనం కూడా పెట్టారు మా పిల్లలతో. ఎక్కడ అది కొంచెం స్పైసీగా ఉంది, వాళ్ళు తిన్నారు. మళ్ళీ వాళ్ళకి డిన్నర్ లేట్ అవుద్దని ఇంకా ప్యాక్ చేసుకొని వచ్చేసాం. ఇంటికి వెళ్ళి ఈ అవతారాలన్నీ మార్చుకొని తినేసి పడుకోవాలన్నమాట. సో ఐ హోప్ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ సంక్రాంతి సంబరాలంటే భీమవరం, అందరు భీమవరం వస్తారు. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఐ హోప్ మీరు అందరు నా బదులు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, గుడ్ నైట్. అండ్
ఇలా మా భోగి పండుగ అయితే కంప్లీట్ చేసుకున్నాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా సంక్రాంతి, భోగి ఇవన్నీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. స్టే ట్యూన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.